హలో గాయ్స్, స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి కొంచెం గరం అయిన తర్వాత కొబ్బరి పొడి అండి, పచ్చి కొబ్బరి పొడి ముక్కలు కోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. కడాయిలో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అలా చేసిన తర్వాత డ్రై రోస్ట్ అయిన తర్వాత కొబ్బరిని లో ఫ్లేమ్లో జాగ్రత్తగా చేయాలి, మాడిపోకుండా. మాడిపోయిందంటే టేస్ట్ మాడిపోతుంది. దీంట్లో యాలక్కాయలు ఒక 2-3 పేస్ట్ వేసి తీసుకోండి. కొబ్బరి పేస్ట్ చేసినప్పుడే వేసుకోండి యాలక్కాయలు. మెత్తగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు కొబ్బరి డ్రై రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బీట్రూట్ కూడా ఎండిపోయిందండి, చెక్కు తీసుకొని మెత్తగా పేస్ట్ తీసుకొని కడాయిలో వేసి లో ఫ్లేమ్లో బీట్రూట్ పేస్ట్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీకు బెల్లం పొడి ఉంటే మీకు ఎక్కువ స్వీట్గా కావాలంటే ఎక్కువ వేసుకోండి. నాకు లైట్గా స్వీట్గా కావాలి, అందుకే బీట్రూట్లో దోరగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత బెల్లం పొడి కూడా 1 స్పూన్ వేసాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. అలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని, ఇప్పుడు బీట్రూట్ కొబ్బరి వేపుకుంది మళ్ళీ లో ఫ్లేమ్లో ఇలా బీట్రూట్ పేస్ట్ కొబ్బరి పేస్ట్ మొత్తం కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేయాలండి. దించేసిన తర్వాత నెయ్యి వేసి బిస్కెట్ చేసుకోవాలి. మీకు ట్రయాంగిల్ షేపులు అట్లా కావాలంటే అట్లా చేసుకోండి. నేను రౌండ్ షేప్ చేశాను, కొంచెం లావుగా వచ్చేసింది, అయినా పర్లేదు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. బీట్రూట్ తినని వాళ్ళు ఇలా చేసి పెట్టండి. నెయ్యి వేసి కలిపిన తర్వాత మనం ఉండలైనా బీట్రూట్తో ఉండలు కొబ్బరి బీట్రూట్ బిస్కెట్ అయినా లడ్డు అయినా చేసుకోవచ్చండి. ఒక 3-4 చిన్న లడ్డు చేసి ఒక 3 ఇట్లా బిస్కెట్ చేశాను నేను చేయితోటి. అద్ది ఇట్లా గరంగా ఉన్నప్పుడే చేసుకోవాలి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇది తినని వాళ్ళు బీట్రూట్ ఈ విధంగా పిల్లలకి తినిపించడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఈజీగా కూడా చేసుకోవచ్చండి. నేను పెద్ద ప్రాసెస్ ఏం కాదు. నాకు మీరు మరింత సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఓకే, బాయ్.